స్లైట్లీ డిఫరెంట్ టాపిక్. ఓకే, మీరందరూ ఒక గీతా కాంపౌండ్ నుంచి వచ్చిన మొక్కలు. మీ అందరూ బాగా ప్రాస్పర్ అవుతున్నారు. మీ అందరికీ మంచి ఆపర్చునిటీస్ వచ్చినాయి. అందరూ వాటిని వాడుకుని బాగా ప్రాస్పర్ అవుతున్నారు. ఆ నోట్లోనే ఒకటి అడుగుతున్నా. నిన్న సోషల్ మీడియా అంతా ఒక డిస్కషన్ జరుగుతుంది, ఎస్పెషల్ అల్లు అర్జున్ గారి గురించి. అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళాలంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఆయన ఒక యాటిట్యూడ్ ఉంటుంది, ఒక డూస్ అండ్ డోంట్స్ ఒక లిస్ట్ ఉంటుంది. అంటే ఏదేదో మాట్లాడుతున్నారు. మీరందరూ ఆయనతో క్లోజ్గా ట్రావెల్ అయిన పర్సన్స్ అండ్ బాగా దగ్గర నుంచి చూసిన పర్సన్స్. అసలు ఏంటి అనేది మీరు క్లారిఫై చేస్తే బాగుంటుందేమో. అంటే ఆయన అది అవాస్తవం. అది మన ఏ టీం కూడా వాళ్ళు చెప్పారు. ఇట్స్ లైక్ ఎనీ టైమ్ కాల్ అవే. ఇప్పుడు వెళ్దామన్నా మన ఇద్దరం హ్యాపీగా ఆయన దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకుని ఆయనతో మాట్లాడి రావచ్చు. అంత మంచి మనిషి ఆయన. సో వాట్ ఎవర్ ఈజ్ బీయింగ్ స్ప్రెడ్ ఈజ్ కంప్లీట్లీ ఫాల్స్ అండ్ ఫేక్. థ్యాంక్ యూ. శ్రవంతి గారు, యాక్చువల్లీ లాస్ట్ టైం కూడా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుని ఏం అడగాలో అర్థం కాల. ఎందుకు అడగలేదంటే మీ క్యారెక్టర్ చాలా ఇప్పుడు దాకా దాచారు కాబట్టి. బట్ నాకు తెలుసు ఆ క్యారెక్టర్ ఏంటనేది. బట్ ఒకటైతే చెప్పాలి, మీకుండే గ్లామర్కి లేకపోతే మీకుండే విజిబిలిటీకి ఈజీ రూట్ చాలా ఉంటుంది ఇండస్ట్రీలో. ఈజీ క్యారెక్టర్స్ ఏదైనా చేయొచ్చు. బట్ ఒక క్యారెక్టర్ చాలా టఫ్ క్యారెక్టర్, టఫ్ డెసిషన్ తీసుకున్నారు చూసారా, దానికి నిజంగా అప్రిషియేట్ చేయాలండి. డోంట్ టేక్ ఈజీ రూట్స్. ఇలాగే కంటిన్యూ చేయండి. హోప్ఫుల్లీ యూ విల్ మేక్ ఏ బిగ్ కెరియర్ ఇన్ ఫిల్మ్స్ ఆల్సో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ఇట్ మీన్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్. వంశీ గారు బేసిక్గా ఒక సినిమాని పట్టుకొని రిలీజ్ చేసేటప్పుడు ఒక థీమ్ని కూడా పట్టుకుంటారు. మీరు ఆ సినిమా థీమ్ని పట్టుకొని ప్రమోషన్ చేస్తారు. అదొక యూనిక్ ఐడియా లాగా ఇంకా చేస్తారు. ఈ సినిమాకి సంబంధించి బిజినెస్ అనేది మొత్తం ఒక కాంటెస్ట్ పెట్టడం, ఇదంతా బిజినెస్ గురించి టీజర్ ట్రైలర్లో కూడా చెప్పకుండా ఇప్పుడు కూడా ఒక డైలాగ్ వేశారు. సో ఎక్కడా చెప్పట్లేదు బిజినెస్ ఏంటనేది, ఎప్పుడుకైనా చెప్తారా అని సుదర్శన్తో డైలాగ్ వేయించారు కదా. సో ఏంటి ఆ థీమ్ని పట్టుకొని, అంటే ఎవ్రీ టైం వర్క్ అవుతుంది, ఈసారి ఎలా వర్క్ అవబోతుంది ఆ థీమ్ని పట్టుకొని ఆ ప్రమోషన్స్ అనేది? థీమ్ని పట్టుకుని కాదు, అంటే ప్రతి మూవీకి ఒక చిన్న మ్యాజికల్ ఎలిమెంట్ ఉంటుంది. థీమ్ అంటాం కంటే మ్యాజికల్ ఎలిమెంట్ అంటాం. ఆ మ్యాజికల్ ఎలిమెంట్ని బేస్ చేసుకుని ముందుకెళ్తాం. సోల్ ఆఫ్ ద మూవీని ప్రమోషన్స్కి అటాచ్ చేస్తే కనుక చంద్రిక మనీ ఆర్డర్ పంపింది సత్యనారాయణ రాజు గారికి కాదు, మరి ఎక్కడికి పంపింది? అయినా అమ్మాయి తలరాత అలా ఉందేమో. 20th అందుకే చెప్పా కదా, ఆల్రెడీ నేను చిన్న హింట్ కూడా ఇచ్చా, వరల్డ్స్ ఏన్షియంట్ బిజినెస్. సో దట్స్ ఇట్. శ్రవంతి గారు, ఆల్ ది బెస్ట్. శ్రవంతి గారు, థ్యాంక్ యూ. హాయ్ దేవ్. హాయ్. యాంకర్, ఇన్స్టాగ్రామ్ షేకర్ అండ్ ఇప్పుడు యాక్టర్. సో ఈ 3 రోల్స్ చాలా టాప్ నాచ్లో ఏ రేంజ్లో అయితే చేయాలో ఆ రేంజ్లో చేస్తున్నారు. అండ్ ఈ ఫిలింలో ఉండే బిజినెస్కి మీకు సంబంధం ఏంటి? అసలు ఆ బిజినెస్ చూస్తే నువ్వు అసలు ఏంటి అని నన్ను ఈ క్వశ్చన్ అడగవు ఫస్ట్. నిజ జీవితంలో సంబంధం లేదు దానికి మనకి. కానీ ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏదైతే ఉందో సో తన పెయిన్ ఏదైతే ఉందో, తను ఎందుకు అలా మారాల్సి వచ్చిందో, సో అలా ప్రతి అమ్మాయి రిలేట్ అవుతుంది. అంటే అలా చేస్తున్నారని కాదు, బట్ ఆ పెయిన్ ఎందుకు ఇలాంటి డెసిషన్స్, కఠినమైన డెసిషన్స్ తీసుకుంటారు అమ్మాయిలు అన్నది చాలా మంచి రోల్. ఇది చూస్తే అర్థమవుతుంది. నేను ఈ రోల్ చేయడానికి నిజ జీవితంలో ఆ బిజినెస్ చేసే వాళ్ళని కలిసి దాని తర్వాత వాళ్ళ పెయిన్ ఎంత పడి అలాంటి బిజినెస్ చేయడానికి వాళ్ళు తీసుకుంటారో, సో ఆ పెయిన్ని చూసిన తర్వాత నాకు ఈ క్యారెక్టర్ చేయాలనిపించింది. సో నేను ఇది ఒప్పుకున్నప్పుడు, నేను చేస్తున్నాను అని చెప్పినప్పుడు నా డైరెక్టర్ ఫ్రెండ్స్కి దే సెడ్ బిగ్ నో, బట్ ఐ సెడ్ బిగ్ ఎస్. మీరు తలుచుకుంటే, ఇందాక నిశాంత్ గారు అన్నట్టు, మీరు తలుచుకుంటే యూ క్యాన్ డూ మెయిన్ లీడ్ యాక్ట్రెస్ రోల్స్. నేనే విన్నా, అంటే తెలుసు కాబట్టి మీరు. కానీ ఇలాంటి కరేజెస్, అంటే కొంచెం డిఫరెంట్ రోల్స్, కొంచెం డేర్ ఉండాలి చేయడానికి. సో ఎలా అది సాధ్యమైంది? అండ్ ఈ ప్రొడక్షన్లో చేయడానికి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ నరేష్ గారు, సుహాస్ గారు అండ్ సుదర్శన్ గారు ఎలా అనిపించింది? అసలు నా మొదటి ప్రాపర్ లాంచ్ ఇంత పెద్ద టీంతో అవ్వడం, ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ బ్లెస్సింగ్ కమింగ్ యాక్టర్స్కి. అంటే ఇప్పుడు వస్తున్న యాక్టర్స్ అందరికీ కూడా నరేష్ గారి నుంచి కానీ, సుదర్శన్ గారి నుంచి కానీ, స్పెషల్గా మా ఆయన వెన్నెల కిషోర్ గారి నుంచి కానీ చాలా చాలా సినిమాలో మా ఆయన ఓకే ఎలానో అక్కడ పక్కన చూపించారు కాబట్టి, పక్కన ఇంతకుముందు టీజర్లో కూడా చూపించారు కాబట్టి, సార్ ఏం లీక్ చేయలేదు, మీరు కంగారు పడకండి, బిజినెస్ ఏంటని చెప్పలేదు నేను.
ఎందుకు చెప్పటం? అయ్యయ్యో ఓకే సారీ. సో వీళ్ళందరి నుంచి చాలా నేర్చుకున్నాను. ఈ పాత్ర ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి అంటే అందులో ఉన్న డెప్త్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ బిఎన్ రెడ్డి గారు అండ్ గోపి గారు. థ్యాంక్ యూ. గోపి గారు, డైరెక్టర్ గోపి. సో బేసిక్గా ఇది మీకు ఒక డైరెక్షనల్ డెబ్యూ, బట్ ఆల్రెడీ స్టోరీ రాసిన ఆయన కూడా వన్ ఆఫ్ ద డైరెక్టర్, అండ్ ఈవెన్ ఎడిటర్ కూడా విప్లవ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ యాజ్ వెల్ ఆయన. సో ఇంతమంది డైరెక్టర్స్ మధ్యలో నలిగిన కథ ఎంతవరకు ప్రాస్పర్ అవుతుంది? అంటే కథ కాదు సార్, అది ప్రశాంత్ గారి దగ్గర నుంచి లైన్ వచ్చింది. ఆ లైన్ని మనం కథగా చేసాం అనమాట. అలాగే ప్రెషర్స్ ఏం లేదు సార్, మనకు ఎలా కావాలో మనం అలాగే రాసుకున్నాం. అదే, బట్ కాకపోతే అందరికీ డైరెక్టర్ వర్షన్ ఉండడం అనేది, డైరెక్టర్ విజన్ ఉండడం అనేది కొంచెం ప్రెషరే కదా అది ఒక రకంగా. ప్రెషర్ టెక్నీషియన్స్ అందరికీ డైరెక్టర్ విజన్ ఉండడం అనేది. ఎవరు ఏలు పెట్టలేదండి సినిమా. అది యాక్టర్స్ మధ్య నలిగితే నలిగిపోతుంది, ప్రొడ్యూసర్లు కలిసి రుబ్బితే మంచి దోశ అవుతుంది. అది సారీ, డైరెక్టర్స్ కలిపి రుబ్బితే మంచి మసాలా దోశ అవుతుంది. అది ఓకే. శివాని సార్, సో ఏంటి మీ కంపల్సరీగా హీరోలను కొట్టడం అనేది మీరు? అయ్యో లేదండి, అది సిచ్యువేషన్ డిమాండ్. అలా మా డైరెక్టర్లు అలా ఏం చేయలేను నేను. మీరు కొట్టే చంపదెబ్బలకు ఆడియన్స్ రెస్పాన్స్ చాలా బాగుందండి. అంటే ప్రీవియస్ ఫిలింలో లిటిల్ హార్ట్స్లో కూడా బాగా కొట్టారు మౌలిని. అండ్ సినిమాలో ఇప్పుడు మా హీరో సుహాస్ గారు. రెస్పాన్స్ కూడా చూడండి. సో శివాని గారు, మీరు ఇప్పుడు మంచి సక్సెస్ ట్రాక్లో ఉన్నారు. గోల్డెన్ లెగ్ ఆఫ్ టీఎఫ్ఐ అని అంటున్నారు చాలామంది. కాదా? అలా ఏం లేదండి. ఓకే. సో ఈ సినిమా నుంచి ఆడియన్స్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు? అండ్ సుహాస్ గారితో ఇది సెకండ్ ఫిలిం. యా, ఫస్ట్ ఫిలింలో మంచి రొమాన్స్ ఉంటుంది కొన్ని సీన్స్. ఇందులో ఒక షేక్ హ్యాండ్ కూడా ఉండదండి. ఓకే. Yeah. ఎలా ఉండబోతుంది సినిమా? డెఫినెట్లీ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అండ్ అస్సలు డిసప్పాయింట్ అవ్వ. సార్ ఏమైంది సార్? నేనేమంటలేదమ్మా, చూస్తున్నారు అంతే. చూస్తే అలా భయపడతారండి. డెఫినెట్లీ డిసప్పాయింట్ అవ్వరండి. అయ్యో యా, సినిమా చాలా బాగుంటుంది, మీ అందరికి నచ్చుతుంది. Feb 28th వచ్చి చూడండి. సుహాస్